నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యార్థిని హత్యను ఖండిస్తూ సింగరేణి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థి సంఘ నాయకులు, స్థానిక వైద్యులు గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి మున్సిపాలిటీ జంక్షన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీసి జాతీయ రహదారిపై మానవ వలయంగా మారి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది డాక్టర్ ఫరీద్, డాక్టర్ రవివర్మ, డాక్టర్ అనుష మాట్లాడుతూ ప్రాణాలు పోసేది దేవుళ్ళు అయితే వాటిని నిలబెట్టేది వైద్యులు. అలాంటి వైద్యులకే రక్షణ కరువైపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం వైద్యులపై, వైద్య సిబ్బందిపై జరిగిన దాడులను సైతం భరించాము, కానీ తమ ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోవమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన దోషులు ఎంతటి వారినైనా సరే వాటిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ అశోక్, IMA ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్, కళాశాల సిబ్బంది, స్థానిక వైద్యులు డాక్టర్ మోహన్ రావు, TS జూడా, సిమ్స్ ప్రెసిడెంట్ P ప్రశాంతి పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. రామగుండం మెడికల్ కాలేజ్ లో అందరికీ నమస్కారం. ఈరోజు సిమ్స్ జూడా IMA ఇచ్చిన విదేశాల ప్రకారం ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది, రాస్తారోకో చేయడం జరిగింది. ముందుగా నేను ఇన్ని రోజుల ప్రకారం ఇండియా ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకునేవాడిని, కానీ ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అట్లీస్ట్ ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవడానికి కూడా బాధ ఉంది. భరతమాత అని పిలిచే ఈ తల్లి లాంటి దేశంలో మాతృమూర్తికి చోటు లేకుండా జరిగింది. ఇంత జరుగుతున్నా కానీ ఏ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. India is a country where alcohol and cigarettes can be sold openly, but the sanitary pads which are essential for the girls are hidden in the newspapers. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామంటే ఎలాంటి దేశంలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఇది న్యూస్ పేపర్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఆర్ హైడింగ్ ద ట్రూత్. I request all the newspapers, social media platforms, everyone to respond and take serious action on this. శిక్ష ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా కూడా